నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఓం నారాయణ ఆదినారాయణ అంటూ నామస్మరణం చేశారు. అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా భగవాన్ వెంకయ్య స్వామి రథోత్సవం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆయన పూర్వజన్మ సుకృతమని అన్నారు. అలాగే ఆ భగవాన్ వెంకయ్య స్వామి ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. పై కార్యక్రమంలో భక్తులు ఓం నారాయణ ఆదినారాయణ అంటూ నామస్మరణ చేశారు. అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా భగవాన్ వెంకయ్య స్వామి రథోత్సవం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆయన పూర్వజన్మ సుకృతమన్నారు. అలాగే ఆ భగవాన్ వెంకయ్య స్వామి ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. పై కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎస్పీ అజిత వేజర్ల ఆదేశాల మేరకు వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. టీటీడీలో జేఈఓగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాల ఉచిత విద్య ప్లస్ భోజనాలు బోర్డింగ్ అంతా ఫ్రీ. మళ్ళీ ఒక కళ్యాణ మండపం, మళ్ళీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ తయారు చేయించడం అవన్నీ కూడా ఫ్రీగా చేసే పరిస్థితి. ఇట్లా ఈ టెంపుల్ ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఆయన ₹1 జీతం తీసుకోకుండా బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవలు వెంకయ్య స్వామి ఆస్తులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, వసతులు పెరిగాయి. వచ్చే భక్తులకి సంవత్సరానికి 12 లక్షల మందికి అన్నదానం కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వెంకయ్య స్వామి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెంకయ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక.
ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు.